నీ కృప
లేవనెత్తినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై నన్ను లేవనెత్తినది నీ కృప. నా శరణమైన కోటి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నా శరణమైన కోటి నుండి
కూర్చుంటాం. స్తోత్రం కలిగి స్తోత్రం నాయన. పరిశుద్ధి సవాలుగా గతించిన వారంతా మమ్మల్ని కాపాడి ప్రభు ఆదివారం నాయన మీ సన్నిధిలో పునరుద్ధాన రోజుని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తారు. ఒక మంచి కృప మంచి సన్నిధించినందుకు మీకు కృతజ్ఞతలు. ఆరాధన పాటలు వాక్యంతో నాతో మాతో మాట్లాడగలరు. మీ సంఘాన్ని నడిపించి మీ సంఘానికి ఏ వాక్యంలో మీరే మీ సంబంధం మాట్లాడారు. ఆది నుంచి అంచె వరకు అధ్యక్షులు బోధకులు నేను మీ సంఘాన్ని నాయకుడు ప్రతి బిడ్డను మండించి గ్రహించి తగిలించి నాయన వాక్యం అర్థమైతే గ్రహించే మోసం వాక్యం పట్టుదల వైరాగ్యం గ్రహించి వాక్యం గ్రహించే మనసు ప్రతి వారికి దయచేసి ఈ సన్నదంతా మాతో నాతో మాట్లాడని యేసుక్రీస్తు శక్తిగా పరిశుద్ధ నామములో అడుగుతున్న పరంగా దేవుని స్తోత్రం. అందరూ వందనాలు. దేవుని కుటుంబాన్ని ఇచ్చింది. 3వ అధ్యాయం చదువుకున్నాము. అబ్రహాము మా తండ్రి మీలో మీరు చెప్పుకోవడం చదువుతుంది. దేవుడు మీరు ఆడవలన అబ్రహాము పిల్లలు పుట్టినబడతాడని మీతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ యొక్క అత్యంత కూడా యోహాను గారు బాప్తిసం ఇచ్చిన ప్రజల్ని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవాలని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నేను నెలలో మీకు బాప్తిస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చాను. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. యోహాను గారు మారుమనసుతో బాప్తిసించారు. యేసు ప్రభువారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసించారు. యోహాను గారు మారుమనసుతో బాప్తిసించారు. కానీ యేసు ప్రభువారు మారుమనసు నిమిత్తం ప్రతి వారిని కూడా పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు కూడా బాప్తించారు. అయితే యోహాను గారు బాప్తిసం అంటే యేసు ప్రభువారు బాప్తిసం చాలా జీవం కలిగి ఉన్నట్టుగా ఉంది. అందుకని ఇక్కడ ఏమన్నారంటే అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకోవడం తలంచవద్దు. దేవుడు ఈ రావాలని అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను. అందరూ కూడా అబ్రహాం వాళ్ళ తండ్రి, నా అబ్రహాం పిల్లలు, అబ్రహాం నడిచినట్టు మేము నడుస్తున్నాం అన్నారు. అయితే అబ్రహాం వాళ్ళ తండ్రి చెప్తున్నది మంచిది, కానీ రాళ్ళు కూడా అబ్రహాం పుట్టినట్టు పిల్లలు పుట్టుతుంటే రాళ్ళు అంటే ఎదురాలకు సముద్రం. రాళ్ళు రప్పుడు ఓకే, మరి అబ్రహాం సంతానాన్ని
ఆ వంశం నుంచి రాపోయినప్పటికీ, మరి ఇస్రాయేల్ కాకపోయినప్పటికీ, ఇస్రాయేల్ ప్రజల్లోంచి రాపోయినప్పటికీ రాళ్ళ వల్ల అబ్రహాం పుట్టిన సంతానం పుట్టిస్తాను. అలానే ఇప్పుడు అసలైన క్రైస్తవులు ఏం చేస్తారంటే నామకార్థంగా ఉండిపోతున్నారు. రాళ్ళు చూసిన విగ్రహాలను వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భక్తి చేసి ఖచ్చితంగా దేవుని వెంబడించి దేవుని సంతానంగా ఊహించబోతున్నారు. అందుకనే మీరు ఏమన్నారంటే అబ్రహాము తండ్రి అని మీరు తలంచవద్దు, తలంచవద్దు. దేవుడి రావడం అబ్రహామునకు పిల్లలు పుట్టినాడు. రాళ్ళు ముఖ్య రాళ్ళన్నీ కూడా ఇప్పుడు నూతన ఇస్రాయేల్గా మార్చబడి నూతన ఇస్రాయేల్గా ఉన్నారు. అబ్రహాము సంతానం అనుకున్న వారందరూ కూడా మేము అబ్రహాము సంతానం కానీ ఆ విధంగా ఆచార్యభక్తులు ఉండిపోయి నేమకాల భక్తులు ఉండిపోయి, కానీ దేవుని నేమకాలు కాదు, ఆచారం మనుషులు పెట్టిన అన్ని నేర్చుకోవాలి చెప్తున్నారు. మనుషులు పెట్టి నియమాలను ప్రార్థిస్తున్నారు, నా వాక్యం మీరు లేదన్నారు. అలానే సంఘాలు నియమాలు ఆచారాలు మా పూర్వీకులు ఎలా చేశారు, మా పెద్దలు ఎలా చేశారు, మా సంఘం ఎలా చేసింది అని అదే నడుస్తున్నారు. ఇప్పుడు రావడం చూసిన క్రైస్తవులు అందరూ కూడా వాక్యాన్ని అనుసరించి వాక్యం విధానం చూసి వాక్యంలో ఆ సారాంశం తెలుసుకుని వాక్యం ఉన్నారు. అందుకనే అబ్రహాము మా పిల్లలు మాకు తండ్రి అని మీరు చెప్తున్నారు, కానీ అబ్రహాము అంటే యేసులో చెప్తారు అబ్రహాము నడిచినట్టు మీరు నడతలేదు, అబ్రహాము దేవుని నమ్మినట్టుగా నేను నమ్మటలేదు, అబ్రహాము అంటే విశ్వాసం నిలవలేదు అని బైబిల్లో చాలా హెచ్చరించారు. ఆ విధంగానే మనం క్రైస్తవులు అనుకుంటే సరిపోదు. క్రైస్తవులు మేము క్రైస్తవులమే అంటే క్రైస్తవం ఏంటంటే క్రీస్తు పోలి నడిచేదే క్రైస్తవం. క్రీస్తు ఆచారాలు కదా, బైబిల్ లేని ఆచారాలని సంఘాలు చేస్తారు. బైబిల్ యేసుప్రభు వారు పెట్టిన ఆచారాలు నడుతుంది. యేసుప్రభు వారు ఏం చెప్పారు, యేసుప్రభు వారు ఎలా రామన్నారు, యేసుప్రభు వారు ఏం బోధించారు అది పక్కన పెట్టేసి సంఘ ఆచారాలు, సంఘ నియమాలు, సంఘ పద్ధతుల ప్రకారంగా నడుస్తున్నారు కదా. అది అంటున్నారు, మీరు మనుషుల ఆచారాలు నడుస్తున్నారు కానీ దేవుడు వాక్యం మీరు లేదు. అబ్రహాం మా తండ్రి అంటారే, అబ్రహాం వాక్యం మీరు లేదు. అబ్రహాం మా తండ్రి మేము అబ్రహాం పిల్లలు అంటారు, కానీ ఆ రాళ్ళు కూడా పిల్లలు పుట్టిస్తారు. రాళ్ళు అంటే అబ్రహాము మరి ఎలాగైతే సంతానం వచ్చిందో ఈ రాళ్ళ నుంచి అసలు వాక్యమైన సంతానం వాక్యం ఈ రాళ్ళు ముఖ్య వారందరూ కూడా ఇప్పుడు అసలు సంతానం వస్తారు. ఆ విధంగానే అబ్రహాము మన క్రైస్తవులు అన్నట్టు మాత్రం కాదు, కానీ క్రీస్తు పోలిన వారే క్రైస్తవులు, క్రీస్తు నడిచినట్టు వారే క్రైస్తవులు. అయితే ఇక్కడ మీరు అబ్రహాము సంతానాన్ని మీరు చెప్పుకోవాలని తలంచవద్దు. దేవుడు రాడాలి అబ్రహాం పిల్లలు పుట్టించగలని నీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డల చెట్టు వెళ్ళిన ఉంచబడి ఉన్నాము కనుక మంచి ఫలమును ఫలించే ప్రతి చెట్టు నరగబడి అగ్నిలో వేయబడి గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి మంచి ఫలాలు ఫలించే వద్ద ఆయన కావాలి, కానీ మంచి ఫలాలు ఫలించే ప్రతి చెట్టు ఫలించిన చెట్టు నరగబడితే ఫలించే చెట్టు దాచబడుతుంది. అదే మీరు మంచి ఫలాలు ఫలించాలి, కానీ దాన్ని గొడ్డలు అడ్డం చెట్టును గొడవ తీసి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఫలాలు ఫలించినట్టు వారిని మార్పు చేయనట్టు వారిని మార్పు లేదుగా ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నారు. 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందులని హృదయ ఆలయంలో ప్రయాణిస్తున్నారు. ప్రభు మార్గం సిద్ధపరుచుని ఆయన త్రోవలు సరళం చేయాలని అన్యులు కేకలే ఒకని శబ్దం. అది యెషయా ద్వారా ఆ ఒక వాగ్దానం యోహాను ద్వారా బయటపరిచారు. అందుకని పరలోక రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు కావాలి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసుకున్నాను. యూదా అరణ్యంలో ప్రకటించిన యోహాను గారు
ఆయన త్రోవలు సరళం చేయడు. అరణ్యంలో కేక వేసిన ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యెహోవా చెప్తున్నారు ఏమంటే అబ్రహాము గొడ్డల చెట్టు ఏమో ఉన్నది ఫలించిన ప్రతి చెట్టు రాయబడుతుంది. రెండవ వచనం ఏమన్నారు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది ఆయన అరణ్యంలో కేక వేసిన ఒకనే శబ్దం. ఆ శబ్దం ఏమన్నారంటే ప్రభు మార్గం చదవచ్చు, ఆయన త్రోవలు సరళం చేయండి అని అరణ్యంలో కేక వేసిన ఒకరి శబ్దం. ఈ విధంగా వీరన్నీ క్రైస్తవుగా ఉన్నప్పటికీ క్రీస్తును పోలి ప్రభు మార్గాన్ని ప్రభు త్రోవని సరళం చేసి ఆయనలో మీరు నడిచినట్లయితే మీరు దేవుని సంతానంగా ఉంటారంటారు. గొడ్డలి చెట్టు ఏదైనా ఉంచబడింది, ఫలించిన ప్రతి చెట్టు ఏం చేస్తుంది? నరకబడింది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి పొలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. మారు మనసు నిమిత్తం నేను నేలలో మీకు బాప్తిస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వారు ముక్కుడుగానే నేను పాత్రను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నేను బాప్తిస్తున్నాను. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమను కొట్లో పోసి ఆరగడినతో కొట్టు కాల్చి వేయను. ఇక్కడ ఎవరి చేతిలో ఉంది? గొడవలే దేవుని చేతుల దగ్గర. చేట ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. చేటించి సెట్ చేసినప్పుడు పొట్టంతా బయటకు వచ్చేస్తాను. ఈ పొట్టంతా పోగు చేసి ఏం చేస్తారని అగ్నేసి కావాలి. గింజలని కొట్లో పోస్తారు. గింజలలో దృఢమైన బలమైన ప్రభు మార్గాలు నడిచేవారు, ప్రభు వాక్యాన్ని గమనించాడు. వీరు గింజలు వీరు ఏం చేస్తారంటే ఈ పొట్టంతా సెట్ పుట్టంతా తీసేసి ఈ గింజల కొట్లో దాచిపడతారంట. అదే పర్వ రాజ్యాలు సాధించి ఆ గింజల్ని చక్కగా దాచిపడతారు, పొట్టుని కాల్చిపెడతారు. అయితే పొట్టులనే ఉండదు మీరు, ఫలించలేని గింజలనే ఉండదు మీరు. అయితే ఈ పొట్టు ఎలా కాల్చబడదు? చెట్టు కొట్టవేది ఉంటాయి. ఫలించిన చెట్టు కాయ చెట్టు పెద్దగా ఉండే చెట్టు ఏం చేస్తారు? కుట్టేసి పడితే పడేస్తారు. అది యెహోవా మనుషుల గురించి చెప్తున్నారు అన్నమాట. అయితే క్రైస్తవులనే ప్రతి వాళ్ళు కూడా మారు మనసు పొందేనని పరలోకంలోకే వెళ్ళలేదు. అని ఫలించే చెట్టులో కాకుండా ఫలించే చెట్టులో ఉంది. అది దేవుడికి ఏది ఇష్టమో అది చేసి ఫలించినట్లయితే మనం పరలోక రాజ్యంలో ఆ కొట్లో దాచిపడతాం కనుక యెహోవా ఆ విధంగా చెప్తున్నాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లు పోస్తారు, ఆరని అగ్నిలో పొట్టు కాల్చారు. ఈ పొట్టుని ఏం చేస్తారు? కాల్చారు. పొట్టు వల్లే గింజలు లేకుండా మనం ఉన్నామంటే కాల్చి పడుతుంది. యెహోవా మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ పొట్టు వల్లే కాకుండా మనం మరి గింజలుగా ఉండాలి. అది 11వ వచనం కూడా చదవను మరొకసారి. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటగా నేను పాత్రను కాదు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం. పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు వారు మారు మనసు పొందుకుంటారు. అందుకనే మారు మనసు పొందుకునే ప్రతి వారికి కూడా ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్తారు. ఇది మనం పరిశుద్ధాత్మ పొంది మరి అగ్నితో బాప్తిసం పొంది దేవుని ప్రజగా ఫలించేవారుగా ఆత్మానుసారంగా ఆత్మకార్యం కాల్సినట్లయితే పరలోక రాజ్యం మనం వెళ్తామని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నారు. 21వ అధ్యాయము 29వ వచనం చదవండి. వాడు అని ఉత్తరం ఇచ్చాడు.
దాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయి వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను దాని కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండో వాని వద్దకు అది రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునైన కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అని యేసు సుంకరులను సుంకరులను వేశ్యలను నీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ 28వ వచనంలో అర్థమవుతుంది మీకేమీ తోస్తున్నది. ఒక మనుషునికి ఇద్దరు కుమారుడు. అతడు మొదటి వారి ఎదురు వచ్చి కుమారుడా నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోనని చెప్పాను. కానీ వెంబడ మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వారి యొద్దకు వచ్చి ఆ ప్రకారంగా చెప్పగా అయ్యా పోదులను కానీ పోలేదు. ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వాడిని అడిగాను. అందుకు వారు మొదటి వారే అనేది యేసు సుంకరులను వేసులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుతారు. ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఆ ఇద్దరు కుమారులు కలిసి ఒక కుమార్తె అంటాడంట, నువ్వు ద్రాక్ష తోటలో వెళ్ళి పనిచేయి. ద్రాక్ష తోట అంటే సంఘానికి సాదృశ్యం. సంఘం దేవుని ఒక పొలం. ఈ పొలంలో ఒక ఇద్దరు కొడుకులు ఒక కొడుకును చూశానన్నాడు, పొలంలోకి వెళ్ళి పనిచేయన్నాడు. అతను ఏమన్నాడు, పోతానన్నాడు. దేవుని స్తోత్రాన్ని అదే అతను ఏమన్నాడమ్మా, పోను అన్నాడు. ఇందోడు పోరా ఎల్లనైనా అన్నాడు. కానీ మనసు మార్చుకుని అయ్యబాబు నా తండ్రి చెప్పిన మాట నేను చేయాలి అని మనసు మార్చుకుని వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ఏం చేశాడు, పని చేశాడు. అయితే రెండో ఉదయానికి వచ్చి మనం పొలంలోకి వెళ్ళి పని చేయమని అయితే ఆయన ఎంత అన్నాడు, కానీ పోలేదు. అదే క్రైస్తవులు సాదృశ్యంగా ఉంటుంది. మేము ప్రార్థన ఇలా చేస్తాం, ప్రార్థన వెళ్తాం అంటారు. వెళ్ళలేనట్టు వాళ్ళు సాదృశ్యం. కానీ ఇతను ఎంత అన్నా అతను ఏం చేశాడు, వెళ్ళలేదు. వెళ్ళన్నా అతను వెళ్ళలేదు. అలాగే క్రైస్తవులు కూడా మన దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం దేవునికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం చేయాలి, ఆ మాట నెరవేర్చాలి. మనం హృదయం ఉద్దేశం ఇలా చెయ్యాలి అని మనం హృదయం ఉద్దేశిస్తుంటాం. కానీ అది ఏదో పని ఉన్నప్పుడు అది మనం ఏం చేస్తామని పక్కన పెట్టారు. ఆ విధంగా కాదు. పోను అన్నవాడు వెళ్ళి పని చేశాడు, పోతానన్నవాడు పని చేయలేదు. అయితే పొలం ఒక సంఘానికి సాదృశ్యం. ఈ సంఘంలో పనిచేసేవారుగా, సంఘంలో హెచ్చరించేవారుగా, సంఘానికి పురుగురిపోయేవారుగా, సంఘానికి ఒక అర్థం చెప్తున్నారు ఒక పుస్తకంలో. వెళ్ళి ఆదివారం వెళ్ళి వచ్చేస్తున్నారు. ఆదివారం ముందెళ్ళి ఏ పని నేను పాల్పొందాలా, ఏ పని నేను చేయాలా, ఏ పని చేసి దేవుళ్ళకి ఎలా ఆయన విశ్వాసం ఉంటారంట. వెళ్ళి ఆదివారం వెళ్ళి ఒక దానికి సాదృశ్యం చెప్పారు. ఒక వ్యక్తిగా వెళ్ళి ఏదో బంధువు ఏం చేస్తాడంటే, బంధువు వెళ్తాడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు. కానీ ఇంటి వాడు ఏం చేస్తాడు, బాధ్యతగా పని నెరవేరుస్తాడు. అయితే మన దేవుని ఇంటి వారు ఏం చేయాలి, సంఘానికి వచ్చి ఏ పని చేయాలా, ఏ పనిలో పాల్పొందాలా, దేవుని కొరకు ఏం చేయాలా అని దేవుని కొరకు ఈ విధంగా ఆలోచించి ఆశ కలిగి పనిచేస్తాడు ఇంటివాడు. అయితే బంధువు ఏం చేస్తాడంటే వస్త్రాలు ఏదో పెట్టాడు ఇవ్వాలి. మన బంధువులు కాదు, మన ఇంటివారు, దేవుని ఇంటివారు, దేవుని సంఘానికే మరి బాధ్యత కలిగిన వారు, మనం ఆ పాల్గొవస్తూ అని ఆ విధంగానే
ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఇద్దరు కొడుకుల్లో ఒకరు చేయను అన్నవాడు చక్కగా చేశాడు, చేస్తాను అన్నవాడు చేయలేదు. ఇప్పుడు ఎవరు మెచ్చుకున్నాడు? అతను చేస్తాను చేసినవాడు మెచ్చుకున్నాడా, చేయలేదు మెచ్చుకున్నాడా? చేసినవాడే మెచ్చుకున్నాడు. అలానే వేసుకు సాదృశ్యం అంటే వేసుకు పాపం తెలియదాడు, అది పాపం అని తెలియదు. వాడు తెలిసిందంటే వెంటనే విడిచిపెట్టేసే అవకాశాలు. నేను ఏ పాపం చేయలేదు చెప్పుకున్నాడు అతను విడిచిపెట్టాడు. నేను పాపం చేయలేదు అనుకున్నాడు, మాడదారు సోముదారు తలముదారు ఆలోచిస్తారు, ఏదో పాపం చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ పాపాలు ఒప్పుకొని ఆ పాపాల పరిధానం పడి ఆ పాపాలు నాడు తీసేయండి, నేను ఏదో పాపం మాడదారు తలముదారు ఆలోచిస్తాను, నేను నీకు ఎదురే ఎన్నో పాపాలు చేశానని చెప్పుకుని విడిచిపెట్టిన వాడు రక్షపడ్డాడు. ఆ విధంగా వేసులు నేను పాపం చేశాను అంటది. ఆ ఒకసారి దేవుడు గద్దెకి వచ్చినప్పుడు వెంటనే విడిచిపెట్టి ఆ పాపాలు విడిచిపెడతాడు. ఆ విధంగా ఎవరు గొప్పవారు అన్నారు ఇక్కడ? అది 37 వస్తుంది. అందుకు వారు మొదటి వాడే అనేది యేసు సొంతలను వేసులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఎల్లన్నవాడు ఏం చేశాడండి? ఎల్లన్నవాడు 6 మాసం పొంది వెళ్ళి పనిచేశాడు. ఎత్తనన్నవాడు పని చేయలేదు. అదే నేను చేస్తాను అది చేస్తాను నేను ఇచ్చేస్తాను. సుంకరు చెప్పాడు. సుంకరిని పరిసరి దేవాలయానికి వెళ్ళాడు. సుంకర్ అన్నాడంట, పరిసైడ్ అన్నాడంట, అయ్యా నేను వారం 2 సార్లు పోసుకుంటున్నాను, మరి నా భాగం అంతట్లో దశభాగం తెస్తున్నాను, ఈ సుంకరిని నేను ఉండలేదు, ఆ పాపని నేను ఉండలేదు, నేను ఎంతో పరిశుద్ధులుగా ఉంటున్నానే చెప్పుకుంటూ ప్రార్థిస్తానంట. ఎవరో పరిసైడ్ అమ్మా, ఎవరో చెప్పండి. పరిసైడ్ సుంకర్ అంటాడంట, దేవుని యొక్క కళ్ళు ఎత్తి పైకి చూస్తాను కూడా అతను ధైర్యం చాలక, ప్రభువా నీ వంక చూస్తా కూడా నేను సరిపాం, నేను కారు పాపని నన్ను చెమ్ముతని గుండు బాదుకుంటూ దేవుడి దగ్గర నుంచి ప్రార్థిస్తున్నాను. మరి ఎవరు నీతిమంతులు అయ్యారు? నేను పాపం చేయలేదు, నేను వారాలు 2 సార్లు ఉపవాసం ఉన్నానా, నేను నా దశభాగంతో నేను తెస్తాను చెప్పుకున్నవాడు దేవుడి దగ్గర కనకరాలేదు. ప్రభువా నీ దగ్గర ఎన్నో పాపాలు చేశాను, నేను నిన్ను తండ్రి అంటా కూడా నేను సరిపాను, నేను ఘోర పాపను క్షమించని గుమ్ము కొట్టుకుని ప్రార్థన చేసినట్టు వాడే నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆ విధంగా నేను అది చేస్తాను అని చెప్పుకున్నవాడు కాదు. చేస్తానన్నవాడు వెళ్ళి చేయలేదు, చేయనన్నవాడు వెళ్ళి చేశాడు. అలానే మనం చేసే కార్యాలు మేము ఇచ్చేస్తాం, మేము అది చేస్తాం, మేము పెడతాం, లేదా దేవుడు ఇలా ఉంటున్నాను మనం చెప్పుకోవడం కాదు. దేవుడు ఎన్నో అపరాధాలు, ఎన్నో మనం దోషాలు దేవుడు ఉన్నాయి. అవన్నీ ఒప్పుకుని నేను నీ తండ్రి నీ ఒక చూస్తా కూడా నేను సరిపోనని తను తగ్గించిన ఇదే కలిగి మరి సుంకరగా ప్రయాణం చేసినవాడు రక్షపడు. ఇతను నేను అన్నీ చేస్తున్నాను ప్రభు, ఈ సుంక వల్లే నేను ఉండలేదు, ఆ మనసులో ఉండలేదు, నేను వాళ్ళందరికంటే ఎక్కువ ప్రార్థిస్తున్నాను, వాళ్ళందరికంటే ఎక్కువ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకున్నవాడు దేవుని సన్నిధిలో ఎక్కడికి రాలేదు. ఆ విధంగానే క్రైస్తువులు మనం తగ్గించుకుని విధేయత కలిగి మనం దేవుని పని పాలుభాగస్తుగా దేవుని పని ఏది చేసిన ఫలితం పొందాలి, ఏం చేయాలి అని దేవుని సంఘంలో ఒక బాధ్యత, ఒక భారం కలిగి మనం దేవుని సన్నిధిలో ఒక బంధువులుగా కాకుండా ఇంటివారిగా మనం చేసినట్టయితే దేవుడి దగ్గర లెక్కించబడతామని ఇక్కడ వాక్యం మొత్తం మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతారు. 32వ వచనం కూడా చదవడమ్మా. నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరు అతని నమ్మలేదు. యోహాను నీతి మార్గమున నీ వద్దకు వచ్చాము, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి. మీరు అది చూసి అతను నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతుంది. యోహాను నీతి మార్గమున నీ వద్దకు వచ్చాను. యోహాను గారు నీతి మార్గం వచ్చారు, కానీ యోహాను గారు ఎవరు నమ్మారా? ఆయన తల కొట్టించి ఆ ఒక దాన్ని మాట వేశారు. కానీ ఆ విధంగానే మీరు నమ్మలేదు, అది తెలియలేదు. యోహాను నీతి మార్గం మీ వద్దకు వచ్చాము, మీరు అతను నమ్మలేదు.
అయితే సుంకరులను వేషులను అతను నమ్మిరి. మీరు అది చూసి అతని నమ్మినట్లు పడకపోతుంది. అతను నమ్మి దేవుడి దగ్గర పడతాపడాలి. చిన్న బాబు సరే పడేవాడు ఆ దేవుడి దగ్గర క్షమించబడ్డాడు. మనం ఏదైనా అలాంటి పాపం చేసిన పడతాపడాలి. అలాగనే ఇక్కడ యేసుప్రభు వారి కాలంలో కూడా ఇశ్రాయేలు యోధ పశ్చాత్తపడలేదు, క్షమించిన యోధుడు. కానీ ఎవరు పడ్డారు? పేతురు గారు పడ్డాడు. దేవుని స్తోత్రం. పేతురు గారు కూడా తింటూ ఆయనతో ఉంటూ ఆయనతో తిరుగుతూ కూడా ఆయన ఎర్రని 3 సార్లు మొక్కారు. ఎవరో చెప్పడమా? 3 సార్లు మొక్కారు. మళ్ళీ దేవుడి ప్రభు ఆయన క్షమించాం ఆయన పశ్చాత్తపడ్డారు, క్షమించబడ్డాడు. పేతురు గారు క్షమించబడ్డాడు. ఇశ్రాయేలు యోధ పడలేదు. నేను చేసిన తప్పుకి దేవుడి దగ్గర నేను క్షమించడాను ఆయన ఒడివేసి చనిపోయేట్టు చూస్తాం. మనం కూడా తెలిసి తెలవకుండా ఏదైనా చిన్న చిన్న పాపాలు దేవుని మాట అనుకోకుండా దేవుని మన నిరక్షణ ఉంటే మనం పడి మళ్ళీ ఆ పని చేస్తాను మనం చిన్నపడి మనం ఒప్పుకున్నట్లయితే మనం క్షమించబడతాం. నాకు ఎక్కడ కుదురుతుంది, నాకు ఎలా కుదురుతుంది నిర్లక్ష్యం చేస్తే మనం క్షమించబడం. అందుకనే ఇక్కడ 2 భాషలుగా చూస్తాను. 2 భాషల్లో ఎంతని చేయలేని వాడు క్షమించబడలేదు, ఎల్లన్నవాడు క్షమించబడ్డాడు. ఆ విధంగానే మరి సుఖాలు పాపలు కూడా దేవుడి దగ్గరికి దేవుని మాట ఉంటే పడతాను పాపాన్ని విడిచిపెట్టి వెంటనే దేవుని అంగీకరించాట. అందుకే సుఖాలు పాపలు పర్వరాజ్యానికి వెళ్ళారంట. ఎవరికంటానో నీతిమంతులు అనుకున్న వాళ్ళంటే మనం నీతిమంతులం కాదని దేవుడి దగ్గర తగ్గించుకున్న వారు నీతిమంతులుగా లెక్కించబడ్డారు. ఆ విధంగా మనం కూడా దేవుడి దగ్గర పరితాపడి పశ్చాత్తపడి దేవుని పనులు పాలుభాగస్తుగా మనం ఉన్నట్టయితే దేవుడు క్షమించబడతాను వాక్యం. అలానే దినవృత్తాంతములు 33వ అధ్యాయం చూడండి. 3వ దినవృత్తాంతాలు 33 10 వస్తుంది చదవండి. యెహోవా మనస్సేకును యెహోవా కాదండి, యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. యెహోవా మనస్సేకును అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. యెహోవా మనుషులను అతని జనులకు వర్తమానం పంపినను వారు స్థితి యొక్కకపోయింది. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించారు. మనుషులు తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసుతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయారు. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయన మొరపెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసు తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ రాజు మనస్సు
మనస్సుని అతనికి జనులు వర్తమానం పంపి వారు చెవి ఒక్కకపోయారు. ఈ మనస్సు వర్తమానం పంపినప్పుడు ఆ జనులు వారిని వినలేదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీద పంపాను. మాట వినలేదు, లోపడలేదు కనుక అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకే పంపాను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసుతో బంధించి అతనిని బహువులను తీసుకొని పోయారు. ఎవరినై మనస్సే తీసుకెళ్ళిపోయారు. అతను శ్రమలో ఉన్నప్పుడు దేవుని అడిగాడట. ఎవరో మనస్సే. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొదలడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి ఆయన తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాడు. దేవునికి ఒక్కరికే ఈ పని సాగి ఎలాంటి బంధకాలను వెరగొట్టేవాడు దేవుడు. తన శ్రమలో ఉన్నప్పుడు కాదు, ప్రతి సమయంలో కూడా ప్రతాపం కలిగిన పశ్చాత్తంతో మనం ప్రార్థించినట్లయితే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి మనస్సుని విడిపించి మళ్ళీ మనస్సే తన రాజ్యాన్ని తీసుకొచ్చినట్లుగా ఉంది. అప్పుడు తెలుసుకున్నట్టే అది నిజమే. దేవుడు యెహోవాయే దేవుడై ఉన్నాడు, యెహోవాయే ఈ కార్యం చేయగలనని అతని మనస్సే తెలుసుకుని పరితాపడి దాన్ని అనుకున్నట్లుగా చూస్తాం. అది మనకి కష్టంలో, బాధలో, శ్రమలో మన దేవుడైన యెహోవాని మనం ప్రార్థన చేసే దేవుడు మనం ఆయన తట్టు తిరిగితే ఆయన బహుగా క్షమించి మనల్ని కనికరిస్తారు. అలాంటి దేవుడై ఉన్నారు కనుక ఆ మనస్సే సమస్యని తీరినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగుతారు. సో నేస్కేలు 18:26 నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం నొందును. తాను పాపం చేయటను బట్టియే కదా అతడు మరణం నొందును. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం పొందును. తాను పాపం చేయటను బట్టియే కదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. నీతిమంతుడు తన నీతిని విడిచి నీతిమంతుడు ఏం చేస్తున్నాడంటే తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి అతడు మరణం నొందును. తన పాపం చేయుట బట్టియే కదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయం జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనను. ఆమేన్. హల్లెలూయా. 29 అతడు ఆలోచించుకొని తను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను కనుక అతడు మరణం నందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ వచనంలో ఇక్కడ మనుషుల గురించి చెప్పబడింది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దాన్ని బట్టి మరణం ఉంది. నీతిమంతుడు నీతి తప్పిపోయి పాపం చేస్తే అతడు మరణం పొందుతాడు. నీతిలో ఉన్నాడు ఇంకా నీతిలో అర్థమే ప్రణయగ్రంథం అంటారు.
నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలి, మరి దుర్మార్గుడు ఇంకా దుర్మార్గుడు అవుతాడు, మరి పాపం చేసేవాడు ఇంకా పాపం చేస్తాడు, మరి మంచివాడు ఇంకా మంచివాడుగా కావాలి. అయితే మనం ఉండే స్థితిలో నుంచి నీతిమంతులాగా దేవుడి సన్నిధిలోకి రావాలి. ఆ విధంగానే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన అతడు దాన్ని బట్టి మరణం ముందు, తాను పాపం చేయడం బట్టే కదా అతడు మరణం ముందు. మరి దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం మాటి నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణం రక్షించుకున్నాను. చూడండి, దుష్టత్వం చేసేవాడు తనకు ఒకసారి దేవుని గద్దెంపు వచ్చి అతను ఆ పాపాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని గట్టి మరితే అది నిశ్చయంగా రక్షపడుతున్నాడు, రక్షణ ఉంది. అతడు ఆలోచించుకొని తాను చేస్తూ వచ్చిన అతిక్రమములన్నింటినీ చేయక మానను కనుక అతడు మరణం అంతగా అవశ్యంగా బ్రతుకుతాడు. అయితే మనం ఆలోచించుకోవాలి, మనం నడిచే నడక, మనం మాట్లాడే మాటలో మనం దేవుని వాక్యం సరిపోతుందా అని ఆలోచన కలిగి ఉండాలి. మనం చేసే క్రియలో ఆలోచన కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నాం లేదా లోక ప్రకారం నడుస్తున్నాం, మనలో దుష్టత్వం ఉందా, మనలో అన్యాయం ఉందా, మనలో ఏముందా మనం ఆలోచించుకొని మనం విడిచిపెడితే నిశ్చయంగా బ్రతికి దేవుని రాజ్యంలో వెళ్తాం. లేకపోతే మనమే నీతిమంతులుగా ఉన్నాం పర్వాలేదు, నీతిమంతులుగా ఉన్నాం చెడ్డ చేస్తే పర్వాలేదు, నీతిమంతులుగా ఉన్నాం ఈ ఊరి చేస్తే పర్వాలేదని మనం కలిపెట్టుకుంటే నిశ్చయంగా మరణం పొందుతారట. దేవుని స్తోత్రం. మరణం అందక అవశ్యంగా బ్రతుకు. అయితే ఇశ్రాయేలులారా అతను ఆలోచించుకొని 28 అతను ఆలోచించుకొని తాను చేస్తూ వచ్చిన అతిక్రమములన్నిటినీ చేయక మానవుడు అతను మరణం అందక అవశ్యంగా బ్రతుకు. అయితే ఇశ్రాయేలులారా యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుతున్నారు. ఇశ్రాయేలులారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తన బట్టి చూడండమ్మా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష అవుతుంది. మనం ఇప్పుడు తప్పిపోయాము, మనం ఇప్పుడు తప్పించుకున్నాం అని మనం అనుకున్నట్లయితే మన ఒక నడతను బట్టి, మన ఒక ప్రవర్తన బట్టి, మన ఒక స్థితిని బట్టి మనకి పాపం చేసేవాళ్ళు తప్పకుండా శిక్ష పడుతుంది. మనస్సు అది శిక్ష కాబట్టి ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిద్దాం. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటినన్నింటినీ వాటన్నింటినీ ఏం చేయాలి? విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమందువాడు మరణం పొందుటను బట్టి నేను సంతోషించేవాడు కాను. కావున మీరు మనస్సు తిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడికి పాపంలో ఉండే మరణవంతం దేవుడికి ఇష్టం కాదు. మనసు మార్చుకుని మరణాన్ని తప్పి నీతి మనలో ఉంటే దేవునికి సంతోషం. అందుకని మన మనసు మార్చుకోవాలి. ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నాను. యాన గ్రంథం చూడండి, అప్పుడు వాడు యోడ నాయకుడు
అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు. నీ దేవుని ప్రార్థించు. మనము చావకుండా మనం సావకుండా ఆ దేవుడు మన యందు ఆ దేవుడు మనను కనిపించనేమో అని అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది మనము చీట్లు వేద్దామని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి వాన మీదకి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చినవో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిర్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతని అడుగగా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చాను, నాకు తెలిసినది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి. అప్పుడు సముద్రము నీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. గురించి చెప్పబడుతుంది. ఈ వాన దేవుడు తప్పిస్తాను వెళ్ళి నిన్నవే పట్టణం వెళ్ళి ఆ నిన్నవే పెద్ద మహాపట్నం అంట. ఆ పట్టణంలో ఆ ప్రజలందరూ కూడా మరి చనిపోతారు. నేను రానకి మరి పెద్ద తుఫాను పెద్ద అపాయం రప్పిస్తున్నాను. ఆ నిన్నవే పట్టణం వెళ్ళి ఎవరైతే మారు మనసు పొంది పరికారం పడి తమ పాపాలు విడిచిపెట్టి దేవుడు వేడుకుంటారో వాళ్ళు క్షమిస్తాం అని చెప్పమని యోనాతో దేవుడు చెప్పారు. యోనాతో ఎలాగనుకున్నారు? నిన్నవే పట్టణం అనుకున్నారు. నిన్నవే పట్టణం చాలా పెద్దది, ధనవంతులు, చాలా బాగైన వారు. అయితే యోనా కూడా వెళ్ళి ఇది 40 రోజుల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోవాలంట అని మీరు ఇలా మారు మనసు ఉంది పరితాపడి దేవుడు వేడుకుంటే రక్షణ పడతారంట అని చెప్తే నన్ను ఎక్కడ కొట్టేస్తాడని ఈ వాన తరికేస్తే వాడితే దేవుని స్తోత్రాలు. అంటే తరిపి అంటే లోకాన్ని సాదృశ్యం, లోకానికి ఎక్కువ లోకంలో వెళ్ళిపోతానని ఈ వాన అంటే ఒక ప్రవక్త, దేవుడు సేవకుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్తమైన దేవుని సేవకుడు అని చెప్తున్నాడు. అని చెప్పి ఇది రేంజ్ తరిపేసుకెళ్ళిపోయాడు. తరిపేసుకెళ్ళినప్పుడు ఆ వాడ భయంకరమైన గాలితో పనిచేసింది. దేవుని స్తోత్రాలు. అలాగే గాలితో పనిచేసినప్పుడు వాడవాళ్ళందరూ కంగారు పడుతున్నాడు. ఇతనేం చేశాడు? వాడు అడుగు వాళ్ళని వెళ్ళి సత్తం పడుతున్నారు. పైన ఏమో కంగారు పడిపోతున్నారు. వాడు ముడిపోతే సిద్ధంగా భయంకరమైన గాలితో వస్తున్నాడు. ఎవరి వచ్చిందా వచ్చిందని వారందరూ కూడా మరి వెతికినప్పుడు వాడబాగానే పెద్దకి పడుకుని ఎదురవుతానంటే ఎవరు? యాన. అప్పుడు యానని ఏమన్నారు? ప్రభుతా నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నీ దేశం వేసి రాధించాయి? ఏ దేవుడు మనం కాపాడతారో వాడు పోదా చెప్పాను అంద చెప్పినప్పుడు నువ్వు ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చా అంటే అప్పుడు చెప్తున్నాడు. అతను వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రములను భూమికి సృష్టికర్త అయిన ఆకాశమునందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను.
తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోనట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసింది. నేను పారిపోతున్నాను దేవుడి దగ్గర నుంచి, దేవుడు నన్ను నేనే పాటలు వెళ్ళమంటే నేను నేనే పాటలంతా భయం వేసి పారిపోతానని చెప్పినప్పుడు అప్పుడు వారా సంగతిని మరి ఎవరిని బట్టి అంత ఆత్మమానం వచ్చిందంటే నన్ను బట్టి వచ్చింది. నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పాడానండి. కాళ్ళు చేతులు పాడానంటే పాడేంత గుర్తుంది వాళ్ళది. మళ్ళీ చీట్లు వేసాను. చీట్లు 50 వచ్చింది. అప్పుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు, కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడితే సముద్రంలో పాడేశాను. సముద్రం కడుపు శాఖ కడుపు నుంచి ప్రార్థిస్తున్నాడు. అమ్మా ఎక్కడి నుంచి ప్రార్థిస్తున్నాడు? చేప కడుపు నుంచి ప్రార్థిస్తున్నాడు. ఏమని? ప్రభువా నన్ను క్షమించాలని ప్రార్థిస్తే అప్పుడు ఒక చేపను పంపించి ఆ చేపనికి నేను పట్టణం తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు ఆ నేను తీసుకొచ్చి అక్కడ పాడిస్తున్నాడు. ఆ నేను పట్టణంలో ప్రార్థన చేశారు. ఆ ప్రజలందరూ కూడా రక్షణ పడినట్టుగా ఇక్కడ వాక్యం చూస్తారు. అలానే దేవుడు చెప్పిన పనులను చేయకపోయి దేవుడు చెప్పిన పని నిర్లక్ష్యం చేసి దేవుడు చేసే పనులు ఆగిపోతే మనకే ఇలాంటి శోధన వస్తుంది. మా ఎవరైనా ఎక్కడ పడేస్తారు? సముద్రంలో. సముద్రం పడేంత సముద్రం దగ్గరికి ఒక పెద్ద శాప పంపించి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ శాప యోహానా మింగి ఈ శాప తీసుకొచ్చి ఎక్కడేసింది? ఎక్కడ దేవుడు ఎలామన్నారో ఏ పని చేయమన్నారో మళ్ళీ అక్కడే తీసుకొచ్చి యోహానా పాడేసింది. దేవుడు స్తోత్రాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలాంత ఇస్తారు దేవుడు. ఆ తలాంతులో ఆ పని మనం చేస్తే మనం క్షేమంగా ఉంటాం. ఆ పని మనం చేయకుండా నిర్లక్ష్యం చేసామంటే దేవుడు ముక్కు పిండైనా ఆ పని చేయించుకుంటారు. కానీ ఆ పని చేయనంటే నీకే శ్రమ. నువ్వు వెళ్ళి ఆ పని చేయించడానికి దేవుడు నేను ఊరుకోను. ఆ విధంగానే మాకు తలాంతులు ఇచ్చాడు. మన తలాంతుల ప్రకారంగా దేవుడు మనం వాడుకోవాలి. మన తలాంతులు మనం పని చేయాలి. దేవుడు ఏ పని నీకు ఇచ్చాడు, ఏ తలంతా నీకు ఇచ్చాడు, ఏ పాత్ర ఇచ్చాడు, ఏం చేయమని దేవుడు నీకు నియమించాడు, అదేం చేయాలి? మనం చేసినట్లయితే మనం శ్రామం పొందుకుంటాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుని ద్వారాగా బడా నమ్మకాన్ని మంచి దోచరా అని పిలువబడతాం. అయితే యోహానా చేయలేనప్పుడు ఏమైందండి? యోహానా మళ్ళీ చేప గడుపులు వెళ్ళి చేప గడుపులో వచ్చి 3 రోజులు చేప గడుపులో ఉన్నాడంట. చేప గడుపు నుంచి మళ్ళీ ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నారో ఆ స్థానానికి వెళ్ళి ఆ పని చేయవలసి వచ్చింది. మనం కూడా దేవుడు మనకు పనులకు చెప్తారు. మన ఓ పని చేయమని సమూహం నియమించారు. మన పనులు మనం చేసినట్లయితే శ్రమం ఉంటాం. మన పనులు మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన శ్రమ వస్తే ఆ పని మనం చేయాలి. ఆ విధంగానే యోహానా జీవితంలో జరిగింది. యోహానా మళ్ళీ నేనే పని మళ్ళీ ప్రార్థన చేయగా ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది ఫలితంగా దేవుడు వేడుకున్నారంట. దేవుడు వేడుకున్న దేవుడు బట్టి కనికరించి క్షమించి నాశనం చేత నా పట్టణాన్ని నాశనం చేయకుండా ఆ పట్టణం అంతా దేవుడు కాపాడినట్లుగా ఇక్కడ వాక్యం చూస్తున్నాం. ఆ విధంగానే మనం దేవుడికి సేవించిన పని మనం చేయాలి. ఆ విధంగా చూడమ్మా 3వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఒప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవునకు వాడ ఈ విధంగా దేవుడి సన్నిధిని పారిపోవాలని చూశాడు. దేవుడు మంచి కూడా పారిపోవాలని చూశాడు. అయితే ఆయన నిన్ననే పట్టణం వెళ్ళాలని దేవుడు చెప్తే టర్కీస్కి వెళ్ళాడు. టర్కీస్ అంటే వెళ్ళాలని సదృశం. ఈ టర్కీస్కి వెళ్ళినప్పుడు ప్రతి సోదర చేప మింగింది. చేప తీసుకొచ్చింది మనం దాంట్లేసి మళ్ళీ అక్కడ ఒక ప్రార్థన చేసినప్పుడు వెళ్ళాలని కూడా రక్షణ పడ్డారు. ఆ విధంగా మనల్ని కూడా ముందుకు ఒక కుమారుడు ఏం చేశాడంటే చేతనన్నాడు చేశాడా చేయనన్నాడు చేసేటప్పుడు చేతనన్నాడు చేయలేదు. మనకు ఎక్కడ దొరుకుతుంది, మనకు ఎలా కుదురుతుంది? ఒక సేవకుడు ఒక పేరు అడిగితే నాయన ఈ పని మీ కుటుంబం చేయాలంటే మాకు ఎలా కుదురుతుంది అది అని మాకు ఎక్కడ కుదురుతుంది, మనం ఈ పని చేసుకున్నవాడు అన్నట్టు ఆఖరికి ఆ చేతే ఆ పని చేయాలని అట్లేసి వస్తాం. అలానే దేవుడు ఎదుర్కొని
పరికీస పలుకున్నాం అంటే మన శ్రమలు వస్తాయని ఇక్కడ అనుభవం మొత్తం మాట్లాడుతాను. దేవుని స్తోత్రం కలుగును. లోకాసు వార్త వింటాము 12వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం వేద పుచ్చుచున్నాను. నేను ఎవరి యొక్కనైనా అన్యాయముగా దేనిని తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. జక్కయ్య నిలువబడి, జక్కయ్యని ఒక సుంకపు పొత్తుదారుడు. ఎవరండి? సుంకపు పొత్తుదారుడు అంటే పన్నులు యూజ్ చేసే వ్యక్తాను. అతను పన్నులు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఎవరో చూడాలనుకుంటున్నాడు, చూడలేకపోతున్నాడు. ఎంచేత అతను అక్రమ అన్యాయం ఉండి లంచాలు తీసుకుంటున్నాడు, దేవుని చూడాలనుకుంటున్నాడు, చూడలేకపోతున్నాడు. అప్పుడు ఒకసారి యేసు ప్రభువు వాడిని అంతా కలిసి ఆయన ఏం చేశాడు, మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి అలాగనే ఆయన చూడడం దగ్గరికి వెళ్ళి జనం కోరుకుంటున్నారట. జనం ఆయన కనపడుతుంది. పొట్టుబడాలంటే పొట్టుబడి సాదృశ్యం ఏంటంటే దేవుడు చూడలేని ఎదగలేదు. దేవుడు చూసే ఒక మనసు ఎదగలేదు, పొట్టుబడిగానే ఉన్నాడు. దేవుడు చూడలేని స్థితిలోనే ఉంటున్నాడు. అయితే ఒక మేడి చెట్టు ఎక్కి నేను ఆయన చూస్తానని ఆయన దోమ ఎంత ఉందని వెళ్తారని తెలిసి ఒక చెట్టు ఎక్కి వేసి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. చెట్టు మీద కూర్చున్నాడు యేసు ప్రభువు. ఆయన హృదయంలో దేవుని చూడాలి, నేను దేవుని చూడాలని ఎప్పుడైతే ఆశ ఉంటుందో అది యేసు ప్రభువుకి తెలిసింది. ఆయన సరిగ్గా మేడి చెట్టు కాడికి వచ్చాడు. ఎవరో వేసాడు. వచ్చి పైన చూస్తున్నారంట, చూసి అన్నారంట, చక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉంటా వచ్చాను. నేను చూడాలనుకున్నాడు కానీ ఈయన నా దగ్గర ఉంటానికి వచ్చాను. అప్పుడు చక్కయ్య త్వరగా దిగి ఆయన చేస్తున్నారు. ఈయన చేసుకుని ఈయన ఇద్దరు కలిసి వెళ్తున్నారు. పక్కన ఉన్నవాడు అంటాడు, యేసు ప్రభువు గారు దేవుడు కదా, యేసు ప్రభువు ప్రవక్త కదా, పాపయ్య సుంకర వద్దుదారని వడ్డీ తీసుకునేవాడిని, మరి లంచాలు తీసుకునేవాడిని, చేర్చుకున్నారేంటి అని నలుగురు 4 మాటలు అంటారు. ఎవరినే? జక్కయ్య అన్నప్పుడు అప్పుడు జక్కయ్య నిలవబడి అన్నాడంట, ప్రభువా నేను ఎవరిని వెళ్తాను ఏమన్నాను ఇక్కడ? జక్కయ్య నిలవబడి 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరిని వెళ్తాను అన్యాయంగా దేన్ని తీసుకొని అతనికి 4 గంటలు మరలా చెల్లిందని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతరులను అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించడాన్ని ఎందుకు రక్షించడం యేసు వారు వచ్చారు. అయితే ఈ చక్కయ్య కష్టం దేవునికి ఇష్టం. అయితే చక్కయ్య వెంటనే యేసుప్రభువు గారు ఎప్పుడైతే చేస్తున్నారో వెంటనే మారమని వచ్చింది. మారమని వచ్చి ఏమన్నానండి, ప్రభువా నేను ఎవరైతే నేనని అడిగితే అతను 4 గంటలు చెల్లిస్తాను, నా ఆస్తి పెరిగించేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా ఆడికి మళ్ళీ చెల్లించేస్తాను అని చక్కగా నిలబడి చెప్పాడు. దేవుని స్తోత్రం. నిలబడి చెప్పినప్పుడు అందులో చూసి నేను పాపి అయిన మనుషుని యొక్క పరిచయం వెళ్ళని చాలా అనుకోండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరిని వద్దైనాను అన్యాయంగా దేనిని తీసుకొని ఎడలా అతనికి 4 గంటల మరలా చెల్లుతుందని ప్రభుతో చెప్పాను. వెంటనే అతను ఏమొచ్చినది, యేసు ప్రభువు చేర్చుకున్నాను. వెంటనే అతను మారమని వచ్చాడు. నేను తను చేసిన పాపం తను కనబడదు, తను చేసిన అన్యాయం తను కనబడదు, తను ఎవరి దగ్గర అక్కడగా తీసుకురావడం తను కనబడదు. తన మారమోసం వచ్చే ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటాను, 4 గంటలు ఇచ్చాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాను, ప్రభు నేను ఎలా చేస్తానని చెప్తాను. అప్పుడు యేసు ప్రభువు ఏమంటారండి, అందుకు యేసు, ఇతడు అబ్రహాము
మారి ఎందుకన్నాడు ఇంటికి ఇతను మారును చూస్తేనే అబ్రహాము కుమారుడుగా మరి దేవుని బిడ్డగా మనం ఉంటాం. జక్కయ్య మారుమ వెంటనే వచ్చింది, వెంటనే మనసు తిప్పుకున్నాడు, వెంటనే తన చేసుకొని తన విడిచిపెట్టాడు. ఆయన చేసి దాన్ని రక్షితాన్ని చేసుకునే లోకాలకు వచ్చాడు. ఆ విధంగానే ఇతను చక్కయ్య వెంటనే తను చేసిన ఆడుకుంటే మాత్రం సగం ఇచ్చారు కదా వేరే ఏమో సమాజం ఇచ్చారు కదా ఇచ్చేసాడు. అట్లనే యేసురాజు చెప్తున్నారు, సూర్యుడి దేశంలో ఉంటున్నది పోతే కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో కలరట. ధనవంతులు ధనం విడిచిపెట్టలేరట. కానీ ధనవంతులు అలా కాదు, తన ధనవంతులు తాను ధనవంతులు ఏమన్నాడు, నా ఆత్మలో సగం ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానంటే అన్యాయం 400 మళ్ళీ అలాగే చెల్లిస్తాను. అప్పుడు ఇసుకోవాలి అన్నారు, ఇతర అబ్రహాము ఈ ఇంటికి రక్షణ వచ్చేది. ఎవరికే ఇప్పుడు మరి యేసుప్రభువు అంటున్నారు, వంటి సూర్యబీజంలోనే వెళ్తాను ధనవంతులు దేవుని రాజ్యంలో వెళ్ళారు. ప్రభు అయితే మరి ఈ ప్రజలందరూ ఏమవుతారంటే మనుషులు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే దేవుని బీజం ఉన్న వాళ్ళు ధనవంతులైనా దరిద్రులైనా దేవుని ఇచ్చారు. దేవుని బీజం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పిశాచిక నోరిక ఆలోచించి ఆ విధంగా దేవునికి ఇచ్చేది ఎవరైనా దేవునికి ఇవ్వాల్సింది కూడా వెనక రాయిస్తుంటారు. అందుకని ఎవరైతే దేవుని స్థలంలో ఏమన్నారు, ఇతడు అబ్రహాము కుమారుడు ఏంటి రక్షణ మార్గంగా మనం ఎలా నడుస్తున్నాం, మనం చేసేది ఏంటి అక్రమాన్ని. నీతి మందులు చదివారు, నీతి మందులు మళ్ళీ పాపం చేస్తే అది నిశ్చయంగా మారడం. పాపం అంటే అతను మళ్ళీ తను చేసిన తను ఒప్పుకుంటే అతను రక్షణ. అందుకు మొదటి కుమారుడు ఏమయ్యాడు, వెళ్ళన్నాడు, వెళ్ళి మళ్ళీ పనిచేశాడు. రెండో కుమారుడు వెళ్తా అన్నాడు, వెళ్ళాడు. అదే మనం కూడా మనసు తిప్పుకొని మనసు మార్చుకుని మనం పరితాపడి దేవుని దగ్గర మనం ఒప్పుకొని చేస్తే ఇతరులు కూడా అబ్రహాము కుమారుడు ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చింది. నశించడానికి రక్తానికి లోపల వచ్చారు. నశించడానికి ఎదుగు రక్షించే ఇంట్లో మనం ఉండాలి, మనం పనిచేయాలి. మనం కూడా ఆయన చెప్పిన పని చేసినట్లయితే మనం రక్షింపడతాం. లేకపోతే ఈ కుమారుడు ఏం చేశాడు, మొదటి కుమారుడు చేయనన్నాడు, చేస్తానన్నాడు, చేయలేదు. ఈ రెండో కుమారుడు చేయనన్నాడు, చేశాడు. మనం చేస్తానని చేయనట్లయితే మన మీద కూడా శిక్ష వస్తుందని దేవుడు వాక్యం చెప్తున్నారుగా. దేవుడు వాక్యం పెట్టి మనం మార్పొస్తుంటారు. స్తోత్రం నాయన పరిశుద్ధ సవాలు జరుగుతాయి. నాయన మార్పు కలిగి మారు మనసు కలిగి పరితాపం కలిగి పశ్చాత్తాపంతో మేము ఏడుకునే వాళ్ళకి మా అపరాధం, మా తప్పులు, మా నిర్లక్ష్యాన్ని మేము ఒప్పుకొని విడిచిపెట్టి మీ సంఘుల రక్షణ పొందుతారు. ప్రతి వారిని కూడా బలపరిచి మార్పు కలిగి పరితాపన హృదయంతో మీ పశ్చాత్తాప హృదయంతో మీ సంఘంలో తెలియజేటట్లు ప్రతి వారిని బలపరిచి నడిపించినారు. యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను.